DNA టీవీ మన రాష్ట్రం మన ఛానల్. ఓకేనా? అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతుహు. ఈరోజు విజయవాడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమం ముస్లిమ్స్ సోదరులందరూ అందరికీ తెలియపరిచేది ఏంటంటే, ఈ సంవత్సరం 2026 పవిత్రమైన మక్కా యాత్రకి విజయవాడ మరియు బెంగళూరు మరియు హైదరాబాద్ నుంచి మన ఆంధ్రప్రదేశ్కి చెందిన 2000 హాజీలు పవిత్రమైన మక్కాకు బయలుదేరారు. వాళ్ళు బయలుదేరిన తర్వాత మక్కా మరియు మదీనాలో పుణ్య కార్యక్రమాలు చేసుకున్న తర్వాత ప్రత్యేకంగా వారు బెంగళూరు మరియు విజయవాడ హైదరాబాద్కి చేరుకున్నారు. సురక్షితంగా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళందరూ సుఖ సంతోషాలతో వారందరూ మాకు ఫోన్లు చేయటం జరిగింది. మా ఇన్స్పెక్టర్లు మొత్తం అక్కడికి వెళ్ళిన తర్వాత ఖాదిముల్ హుజ్జాజ్ గడ వారి అమ్మట వెళ్ళారు. వాళ్ళు కూడా ప్రతి ఒక్క హాజీ గడ సుఖ సంతోషాలతో ఉన్నారు. దీనికి కారణం మా కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు అనేక శ్రద్ధ తీసుకొని మక్కా వెళ్ళే యాత్రికుల కోసం ఈ కూటమి ప్రభుత్వం ఎంతో శ్రద్ధతో వాళ్ళందరికీ విజయవాడ, బెంగళూరు, హైదరాబాద్ నుంచి పంపించడం జరిగింది. ఆయన సహకారంతో, ఈ కూటమి ప్రభుత్వం సహకారంతో మరియు మైనార్టీ మినిస్టర్ గారైన ఫారూక్ గారు, మరి కొణిదల పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు సహకారంతో, మైనార్టీల మీద ఉన్న శ్రద్ధతో ఈరోజు మక్కా యాత్రని పూర్తి చేసుకొని వచ్చారు. మన విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి 333 మంది యాత్రికులు సౌదీ అరేబియాకి చేరుకున్నారు. వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, నేను మక్కా యాత్ర విజయవాడ ఎంబార్కేషన్ నుంచి పోయే వారికి ₹1,00,000 ఇస్తానని చెప్పి వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం ప్రకారము నిన్న ఫారూక్ గారు, మినిస్టర్ గారైన ఫారూక్ గారు ₹1,00,000 ఆయన ద్వారాగా మరియు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఆయన ప్రతి మక్కా వెళ్ళిన యాత్రికుల కోసం ప్రత్యేకంగా అకౌంట్లో జమ చేశారు. ఈ జమ చేయటం వలన నాకు ఒక చైర్మన్గా నాకు చాలామంది ఫోన్లు చేసి, మీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం మా అకౌంట్లో జమ చేశారు ₹1,00,000, కాబట్టి మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం నారా చంద్రబాబు నాయుడు గారి గురించి, ఆయనకి ప్రత్యేకంగా దువా చేస్తున్నాం అని చెప్పేసి ప్రత్యేకంగా హాజీలందరూ ఫోన్ చేసి మాకు తెలియపరిచారు. నేను ముఖ్యంగా హాజీలందరికీ ఒకటే తెలియపరుచున్నాను, మీరందరూ వెళ్ళొచ్చారు, సుఖ సంతోషాలతో వెళ్ళొచ్చారు. ఈ ప్రభుత్వానికి మరీ దువా చేయాలని చెప్పేసి ప్రత్యేకంగా నేను వెళ్ళేటప్పుడు హాజీలకు చెప్పాను. దాని ప్రకారం వాళ్ళు వెళ్ళిన తర్వాత ప్రత్యేకంగా ఈ కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అక్కడ ఉన్న మక్కా యాత్రలో పవిత్రమైనది, వారు అక్కడ మక్కాలో దువా చేశారు మా గురించి, మా ప్రభుత్వానికి గురించి, మా హజ్ కమిటీ గురించి, ఈ సేవలు ఎప్పుడు మర్చిపోలేనిదని చెప్పేసి సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రెస్ మీట్ పెడతానికి కారణం మీ అందరి హాజీల వల్ల ఈరోజు హజ్ కమిటీ ఇక్కడ కూర్చొని ఈ ప్రెస్ మీట్ మాట్లాడుతూ ఉన్నాము. ఈ కూటమి ప్రభుత్వం మాకు ముస్లిమ్స్ల కోసం చేసిన సేవల్ని మర్చిపోకుండా వాళ్ళు ప్రత్యేకంగా నేను నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మరియు నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా నేను మైనార్టీ మినిస్టర్ గారైన ఫారూక్ గారికి ప్రత్యేకంగా
ఈ ముస్లిం సమాజం తరపు నుండి, ఈ హాజీల తరపు నుండి, ఒక హజ్ కమిటీ సభ్యుల తరపు నుండి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పి తెలియపరుస్తున్నాను. ప్రత్యేకంగా ఈ ప్రభుత్వం, ఇలాంటి ప్రభుత్వం మనకు మరలా రావాలని చెప్పేసి ఈ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 2029లో మళ్ళీ సీఎం అవ్వాలని చెప్పేసి ప్రత్యేకంగా నేను కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో విజయవంతం చేసిన ప్రతి మీడియా సోదరులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, ఇంత మంచి కార్యక్రమం చేసిన మీ అందరికీ, హాజీలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇంకొక విషయం ఏంటంటే, ఈ సంవత్సరం మనకు 2024లో మా ప్రభుత్వం వచ్చినది, కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మక్కా అనేది ఒక పవిత్రమైన యాత్ర. ఆ యాత్రలో సహకరించిన ప్రతి ఒక్కరికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా. హైదరాబాదు నుంచి, బెంగళూరు నుంచి, విజయవాడ నుండి వెళ్ళిన ప్రతి హాజీకి నేను ప్రత్యేకంగా శుభాభినందనలు తెలుపుతున్నాను. మీ అందరికీ మా గవర్నమెంట్ తరపు నుండి, ఈ కూటమి ప్రభుత్వం నుండి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। अभी क्या तो बात करने का है. ఇంకొక విషయం ఏంటంటే అండి, మనకు విజయవాడ, మనకు హైదరాబాద్ నుంచి 3,60,000 రూపాయలు ఉంటే ఈ ఛార్జీ ఇక్కడ 4,10,000 రూపాయలు ఉండేది. ఆ డిఫరెన్స్ దేనికి వచ్చిందంటే, ఆ ఫ్లైట్ ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చి ఈ ప్యాసింజర్లను తీసుకొని, యాత్రికులను తీసుకొని మళ్ళీ హైదరాబాద్ చేరి, హైదరాబాద్ నుంచి సౌదీ అరేబియా చేరటానికి 60,000-70,000 రూపాయలు తేడా వస్తుంది. ఈ తేడా వలన నారా చంద్రబాబు నాయుడు గతం ప్రభుత్వంలో ఏమి ఇచ్చారో నాకు తెలియదు, కానీ ఈ ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ₹1,00,000 ఆర్థిక సహాయం చేస్తానని చెప్పి వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం ప్రకారము ₹1,00,000 ఇవ్వటం జరిగింది ప్రతి హాజీకి. 331 హాజీ నిన్న మాత్రం మేము అకౌంట్స్లో మొత్తం జమ చేశాము. కొంతమందికి 21 మందికి కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి. ఆ టెక్నికల్ ప్రాబ్లం వల్ల నాకు లిస్టు చేతికి ఇచ్చారు. వాళ్ళకి కూడా సోమవారం మంగళవారంలో అదంతా క్లియర్ చేసి వాళ్ళ అకౌంట్లో కూడా జమ చేయటం జరిగింది. తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా నాకు ఫోన్ చేయటం జరిగింది. తప్పనిసరిగా నేను హాజీలందరికీ నేను తెలియపరిచేది ఏంటంటే, మీకు కూడా సోమవారంలో ఒక టెక్నిక్ ప్రాబ్లం వల్ల వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కానీ సోమవారం మంగళవారంలో 21 మందో 22 మందో మొత్తం చూసిన తర్వాత వాళ్ళ అకౌంట్లో కూడా జమ చేయటం జరిగింది. ఇంకొక విషయం తెలియపరిచేది ఏంటంటే, మీ అందరికీ ఈసారి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు, మేనిఫెస్టోలో పెట్టినట్టు విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ ఎన్నుకున్నందుకు మీరందరూ తప్పనిసరిగా విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ప్రతి వాళ్ళకి నేను కోరుకుంటా ఉన్నాను. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। साहब, ये हाजिया जितने भी आए ना, उन लोगों का फीडबैक क्या रहा? कुछ मुश्किलात करे या नहीं, सही रहा? फीडबैक आपको कैसे मिला? फीडबैक बहुत अच्छा था। हर एक हाजी भी जो है ना खुशी से लोग है ना सऊदी हुकूमत के अंदर और आंध्र प्रदेश के हुकूमत के अंदर बहुत अच्छा इंतज़ाम किए हुए है। इंतज़ाम जो है हम लोग है ना एक है बेहतरीन से बेहतरीन विजयवाड़ा जाने वालों को एक शादी महल लेके उन लोग को यहाँ से भेजना हुआ, और यहाँ से भेजने के बाद जो है हैदराबाद के अंदर जो है एक होटल का बुक करके सब हाजियों को उधर से हम लोग है ना रवानगी किए। वो लोग भी इतना बेहतरीन इंतज़ाम किए, बेहतरीन से बेहतरीन किए बोल के वो लोग है ना आने के बाद जो है सऊदी हुकूमत के अंदर भी बहुत अच्छा हुआ। लेकिन खाने का इंतज़ाम जो है थोड़ा ख़राब था। उधर कैंटीन का खाना जो है खाने के लिए हम लोग को तकलीफ़ हुई बोल के हाजी लोग बोले। लेकिन इंस्पेक्टर, जितने भी इंस्पेक्टर हमारे साथ जो 13 इंस्पेक्टर जो भेजे हुए हैं, वो भेजे सुनो हर एक जिन्हें भी हर एक हाजी भी आने के बाद हम रिटर्न फीडबैक लिए उन लोग का। लेने के बाद तुम्हारे खादिमुल हुज्जाज को जो सेलेक्ट करके आप लोग जो भेजे हुए हैं, उन लोग ने बेहतरीन से बेहतरीन काम किए। मैं हर एक हाजी से पूछता था, हाजी बेंगलुरु में आने दो या हैदराबाद में आने दो, विजयवाड़ा आने दो, हर एक हाजी से पूछते भी क्या हुआ, तुम्हारा हाजी को खिदमत कैसा था, हमारे जो खादिमुल हुज्जाज जो भेजे हुए हम लोग उन लोग काम कैसा किए। तो एक ही बोलते थे वो लोग, बेहतरीन से बेहतरीन तुम सेलेक्ट करके हम लोग खादिमुल हुज्जाज को सेलेक्ट करके आप भेजे हुए, हमारे को खिदमत इतना किए, हर एक खिदमत भी बहुत अच्छा से अच्छा किए।
इसलिए विजयवाड़ा से आने वाले जो खादिमुल हुज्जाज को जो है हम लोग है ना गुलपोशी किए हम उन लोग को, लेकिन हैदराबाद और बेंगलुरु से खादिमुल हुज्जाज को भी जो है हम भी है ना गुलपोशी करना बोल के एक इरादा कर रहे हैं हम लोग है। वो इरादे को जो है थोड़े दिन के अंदर हम लोग उन लोग को सबको बुलाएंगे, बुला के उनको गुलपोशी करेंगे। इसलिए अल्लाह का काम घर वालों जाने वालों को जो खिदमत की है आप लोग, अल्लाह उसका अजर ज़रूर देगा आप लोग को सबको। इसलिए हम लोग है ना वो खादिमुल हुज्जाज को भी बुलाएंगे और सोसाइटी वाले सबको भी बुलाएंगे इंशाअल्लाह। वो सोसाइटी वाले को भी है ना हम लोग है ना ज़्यादा से ज़्यादा हम लोग है ना काम करने के लिए सऊदी करने के लिए। और एक आखिरी सवाल, 2027 में एम्बरगेशन पॉइंट विजयवाड़ा से जाने के लिए आप लोग तैयारी कर रहे हैं ना, और कितना मजबूत करना चाह रहे, कुछ प्लान है क्या? सर 2026 के अंदर आप देखे थे से बेहतरीन जो है हमारी हुकूमत जो है नारा चंद्रबाबू नायडू साहब के साथ लेके हम जो काम कर रहे हैं, उन लोग है ना नारा चंद्रबाबू नायडू एक ही मतलब है उनको बेहतरीन से बेहतरीन हाजियों को जो है खिदमत करो बोल के हम लोग को ऑर्डर दिए हुए हैं। वो ऑर्डर के बराबर हम लोग है ना 2024 अंदो, 2025 अंदो, 2026 अंदो, 2027 अंदो, 2027 के अंदर बेहतरीन से बेहतरीन हम लोग है ना अभी और से ज़्यादा सो जो 2026 के अंदर जो है 2000 हाजी गए थे, लेकिन 2027 के अंदर इससे ज़्यादा कोटा हमारे को ज़्यादा से ज़्यादा होना और बेहतरीन से बेहतरीन है ना हम सीएम साहब से बोल के हम लोग है ना उनसे बात करके इंशाअल्लाह इससे ज़्यादा कोटा है ना बढ़ाने की कोशिश करेंगे। और दूसरी बात जो है कितना बढ़ाना चाह रहे सर? 2550 का कोटा है वो फुल होना बोल के हम दुआ कर रहे हैं। और दूसरी बात जो है हमारा हज हाउस का मसला एक है, वो हज हाउस भी बन गया। चंद्रबाबू नायडू से मैं 2-3 बार मैं बात किया था और हमारे मिनिस्टर साहब फारूक साहब से भी बात किया था और है ना म्यूनिसिपल मिनिस्टर जो है नारायण साहब से भी मैं बात किया था। हमारे को थोड़ा सा जगह दे दो, हमारे हज कमेटी के लिए हमारे हज हाउस के लिए एक बेहतरीन से बेहतरीन महल बनाना है बोल के चंद्रबाबू नायडू का मकसद यही है। इसके पहले जो है हैदराबाद के अंदर बेहतरीन से बेहतरीन 12 माला जो है हज हाउस बनाए थे, ऐसा ही हमारे विजयवाड़े के अंदर बेहतरीन से बेहतरीन हाजियों के लिए खिदमत करने के लिए बेहतरीन से बेहतरीन एक हज हाउस बनो बोल के मैं गुजारिश किया था उन लोग से। चंद्रबाबू नायडू एक ही बोले इंशाअल्लाह माइनॉरिटीज़ के लिए मैं हज हाउस जो है बेहतरीन से बेहतरीन बनाऊंगा बोल के वादा किए है। वादा पूरा करेंगे चंद्रबाबू नायडू साहब ज़रूर से ज़रूर करेंगे इंशाअल्लाह। हमारी हुकूमत के अंदर हम लोग है ना उसका तामीर करेंगे इंशाअल्लाह। शुक्रिया सर। థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఏదో వచ్చినట్టు మాట్లాడారు.